నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడబోతుంది. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఏమందంటే స్పీకర్ ని 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పింది. మరి స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నాడా? అసలు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రావడం జరిగింది. అసలు ఈ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఒక పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికబడ్డ తర్వాత వేరే పార్టీలో కనుక జంప్ అయితే అతనిని పై అనర్హత వేటు వేసేటువంటి అధికారం ఎవరికి ఉందయ్యా అంటే స్పీకర్ మాత్రమే ఉంది. మరి స్పీకర్ కి అధికారం ఉన్నప్పుడు మరి ఎందుకు చేయట్లేదు అన్నది రెండో ప్రశ్న. దానికంటే ముందు, ఒకవేళ అనర్హత వేటు వేయొద్దు అనుకుంటే ఆ పార్టీలో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలలో 2/3 మెజార్టీ కనుక వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయితే అప్పుడు స్పీకర్ కి అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉండదు. అంటే బీఆర్ఎస్ నుంచి ఎన్నుకోబడ్డ 39 మంది ఎమ్మెల్యేలలో 26 మంది జంప్ అయినట్లయితే అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు? కేవలం 10 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. కాబట్టి డెఫినెట్ గా స్పీకర్ వీళ్ళపై అనర్హత వేటు వేయొచ్చు. కానీ స్పీకర్ అనర్హత వేటు వేయకపోవచ్చు. ఎందుకనంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లూపోల్ ఏందనంటే, ఈ చట్టంలో ఉన్నటువంటి ఒక లూపోల్ ఏంటంటే, స్పీకర్ అనర్హత వేసే హక్కు స్పీకర్ కి ఇచ్చారు. కానీ ఎన్ని రోజుల్లో ఈ డిసిజన్ తీసుకోవాలని చెప్పి ఆ చట్టంలో మెన్షన్ చేయకపోవడమే ఇవాళ ప్రధానమైన కారణం. ఎన్ని రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేటువంటి చట్టంలో మెన్షన్ చేయకపోవడం వల్లనే ఈ రోజు స్పీకర్ దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం లేదు, దాన్ని కావాలనే డ్రాగ్ చేస్తున్నారు. తద్వారా బై ఎలక్షన్స్ ని అవాయిడ్ చేసేటువంటి అవకాశం వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని అడిగినప్పటికీ రేపు స్పీకర్ కు తనకున్న అధికారాల రీత్యా తన నిర్ణయం తీసుకోకపోవచ్చు. తను సుప్రీంకోర్టుకి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. కాబట్టి తను నిర్ణయం తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఏ స్పీకర్ కూడా, ఒకసారి స్పీకర్ అయిన తర్వాత పార్టీకి అతీతంగా పనిచేయాల్సినటువంటి స్పీకర్ ఈ రోజు ఆ పార్టీ కోసమే పనిచేస్తున్నారు అన్నది వాస్తవం. ఇలా స్పీకర్ పరిధిని దాటి ఇలా పార్టీ ఎజెండా కోసం పనిచేస్తున్న స్పీకర్లు ఉన్నన్ని రోజులు ఎవరు కూడా అనర్హత వేటు పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి చేసే అవకాశం లేదు. ఒకవేళ ఇప్పుడు స్పీకర్ ఇక్కడ నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేయాలి అంటే అది కేవలం పార్టీ చెప్తే తప్ప అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ చెప్పదు, ఇటు స్పీకర్ నిర్ణయం తీసుకోడు. కాబట్టి బై ఎలక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. జై హింద్.